హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కానీ పరిస్థితులు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఓన్లీ ఒక లాంగ్వేజ్కే పరిమితమైనటువంటి సినిమా ఇప్పుడు ఇండియా వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అందుకు 100% కారణం డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ ప్లేస్లో మన తెలుగు పరంగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారు ఉంటారు, ఇది పక్క. అలానే తమిళ్లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే రీసెంట్గా ఒక 10 to 12 years బిఫోర్ నుంచి ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియన్ సినిమాస్ తీస్తున్నారు. బట్ దానికంటే ముందరే పాన్ ఇండియన్ సినిమా తీసే డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా శంకర్ పేరు గుర్తొస్తుంది. సో ఫస్ట్లో శంకర్ తీసినటువంటి సినిమాలన్నీ కూడాను భారతీయుడు కానివ్వండి, ఒకే ఒకడు కానివ్వండి, జెంటిల్మెన్ కానివ్వండి అండ్ అపరిచితుడు. సో ఇటువంటి సినిమాలన్నీ కూడాను సరైన సినిమాలు అనమాట. అంటే ఏంటి అసలు ఈ వర్షన్లో ఉన్నాయా అనుకుంటాం. సో రోబో సినిమా కూడా మనం కానీ చూసుకున్నట్లయితే అది శంకర్ సినిమాస్లో ఒక హై పిచ్లో ఉన్నటువంటి సినిమాగా తెలుస్తుంది మనకి. బట్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే దాని తర్వాత తర్వాత నుంచి వచ్చినటువంటి సినిమాలు కానివ్వండి, ఆ రోబో 2 కానివ్వండి, రీసెంట్గా వచ్చినటువంటి భారతీయుడు 2 కానివ్వండి. సో ఈ సినిమాస్లో ఎక్కడ కూడా మనకి అసలు ఆ శంకర్ యొక్క విజన్ అనేది కనిపించట్లేదు అనమాట. సో మనకి తెలుగులో కానీ చూసుకున్నట్లయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారికి ఏంటంటే కథని వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. సో ఆయన కథను అందించడం, సో ఆ కథకి తగ్గట్టు ఎటువంటి సెట్స్ ఉండాలి, ఎటువంటి గెటప్ కావాలి, ఎటువంటి వర్షన్లో చూపిస్తే జనాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారన్న విషయం మనకి ఎస్ఎస్ రాజమౌళి గారికి తెలుసు. సో అందువల్ల ఏంటంటే ఆయన విజన్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. సో అందువల్ల ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్. అండ్ రీసెంట్గా మనం కానీ చూసినట్టు ఇప్పటికీ బాహుబలి 2 యొక్క కలెక్షన్స్ ఇప్పటివరకు కూడా ఏ సినిమా కొట్టలేదనమాట. సో అటువంటి విషయంలో ఆయన ఉంటారు. లైక్ అలానే శంకర్ గారితో పాటు రంగరాజన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవారు. సో డైలాగ్ రైటింగ్లో ఆయన మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో రోబో సినిమా తర్వాత ఆయన చనిపోవడంతో దాని తర్వాత నుంచి తీసినటువంటి ఏ సినిమాలో కూడా అటువంటి ఎఫెక్ట్ అయితే చూపించలేకపోయారు. సో లైక్ మనకి రాజమౌళి గారికి విజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ఉన్నారో అలానే శంకర్ గారికి రంగరాజన్ గారు ఉండేవారు. బట్ ఎప్పుడైతే ఆయన చనిపోయారో దాని తర్వాత నుంచి శంకర్ ఓన్లీ ఆయన వర్షన్లోనే చూపించడం, అంటే నార్మల్గా ఏదో ఒక లోటు అనేది ఉంటుంది కదా, మనకి తెలిసిపోతుంది కదా, లైక్ అలా చూపించడం వల్ల ఎందుకో పెద్ద సినిమాస్లో కూడా అంత పసలేకపోవడం. సో ప్రెజెంట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 కూడా చాలా కాంట్రవర్సీస్ అయితే ఎదుర్కొందనమాట. ఎందుకంటే భారతీయుడు అనేటటువంటి సినిమా ఆ టైంలో ఏంటంటే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్. సాంగ్స్ పరంగా కూడా ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే శంకర్ ప్రతి సినిమాకి కూడాను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ యూజ్ చేసుకున్నారు. బట్ ఎందుకు ఈ మధ్య కాలంలో డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మార్చడం కూడా ఇది ఒక కారణం అనేది చెప్తున్నారు భారతీయుడు సినిమాకి సంబంధించి. సో మొత్తం మీద భారతీయుడు 2 సినిమానే కాదు కానీ ఎందుకో రోబో సినిమా తర్వాత శంకర్ గారు ఆ ఒక లైనప్ అనేది ఏదైతే ఉందంటే ఆయన ఒక విజన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుందన్నమాట. సో ఒకప్పుడు ఉన్నటువంటి శంకర్ గారి విజన్ ఇప్పుడు అసలు ఏ మాత్రం కూడా కనిపించట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే ఆయన ఒక తమిళ డైరెక్టర్ మాత్రమే అయి ఉంటే మేబీ ఎవరు పెద్ద ఫీల్ అయ్యే వాళ్ళు కాదేమో. బట్ ఆయన ఎప్పటి నుంచో తీస్తున్నటువంటి సినిమాలు తెలుగులో కూడా ఆడుతుండటంతో సో జనాలందరికీ ఆయన మీద కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇటువంటి సినిమాలు ఇస్తారు కదా శంకర్ అనేసి. బట్ కొన్ని సినిమాలు చూసుకుంటూ వచ్చారు. భారతీయుడు 2 అనేసరికి కాస్త ఎగ్జైట్ అయ్యాం మనం, ఎందుకంటే భారతీయుడు ఆ లెవెల్లో ఉండేది. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా కూడా ఆ మాత్రం లెవెల్ లేకపోయేసరికి పాటల పరంగా స్టోరీ పరంగా సో క్లైమాక్స్ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఏదో కొంచెం ట్రై చేశారు కానీ బట్ ఫస్ట్ నుంచి కూడా అటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది దొరకలేదు అనమాట. ఒక థ్రిల్లింగ్ అనేది మనమైతే ఫీల్ కాలేకపోయాం. సో ఇందుకల మెయిన్ కారణం ఏంటంటే మన శంకర్ గారి పక్కన రంగరాజన్ గారు లేకపోవడమే. సో ఇకపైన అంటే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ భారతీయుడు 2 ఫ్లాప్ అన్న విషయం లేదా యావరేజ్గా ఆడిందన్న విషయం ఇప్పటికి శంకర్ గారికి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ భారతీయుడు 3 తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. బట్ దీని మధ్యలో మనకి రాబోతున్నటువంటి సినిమా మెగా పవర్ స్టార్ హీరోగా చేస్తున్నటువంటి గేమ్ చేంజర్ అనమాట. సో చాలామంది ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఏంటంటే రామ్ చరణ్ గారు ఈసారి ఎలా చూపించబోతున్నారు పాన్ వరల్డ్ డైరెక్టర్ అనేసి. సో చూడాలి గేమ్ చేంజర్ అయినా ఎలా ఉండబోతుందని. ఇప్పటికే చాలామంది అయితే హోస్ట్ కాస్త పక్కన పెట్టేసుకున్నారు భారతీయుడు 2 చూశాక. బట్ గేమ్ చేంజర్ మీద ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్ వర్షన్లో ఉండబోతోంది అనేసి. సో జనాలకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం సో ఎస్ఎస్ రాజమౌళినా శంకర్ అని అడిగితే మీ ఒపీనియన్స్ ప్రకారం నాట్ అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలో కాస్త పక్కన పెట్టండి, వన్స్ అపాన్ ఏ టైం రిలీజ్ అయిన దగ్గర నుంచి చూద్దాం మనం. అంటే రాజమౌళి గారు తీసినటువంటి సింహాద్రి సై టైం నుంచి కానీ తీసుకున్నట్లయితే సో ఇప్పుడు శంకర్కి రాజమౌళికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇద్దరిలో ఉన్నటువంటి ఈక్వల్ క్వాలిటీస్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు బాగా నచ్చినటువంటి తెలుగు డైరెక్టర్స్ ఎవరన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.